సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలద్రోసెన్ మధ్యపు గోడను కూలద్రోసెన్ నిత్య శాంతిని మనకొసగన్. నిత్య శాంతిని మనకొసగన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలె సమాధానం నది ప్రవహించుచున్నది. అడ్డుల త్రోసి మధ్యను నిలచే అడ్డుల త్రోసి మధ్యను నిలచే శ్రద్ధతో మధ్యకు చేర్చన్. శ్రద్ధతో మధ్యకు చేర్చన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. లోకమీచునట్లుగా కాదు ప్రభు సమాధానము. లోకమీచునట్లుగా కాదు ప్రభు సమాధానము. సత్యమైనది నిత్యము నిల్చున్. సత్యమైనది నిత్యము నిల్చున్. నిత్యుడేసు చేకల్గన్. నిత్యుడేసు చేకల్గన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రము. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. నీతియు సమాధానము నిల. నీతియు సమాధానము నిల. పరిశుద్ధాత్మలో ఆనందం. పరిశుద్ధాత్మలో ఆనందం. సమాధాన గృహంబులోను
సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. పర్వతములు తొలగినను తాతరిల్లిన కొండలు, పర్వతములు తొలగినను తాతరిల్లిన కొండలు, నాదు కృప నిన్ను విడువదనేను, నాదు కృప నిన్ను విడువదనేను. నా సమాధానము ప్రభువే, నా సమాధానము ప్రభువే. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. ఆశ్చర్యకరుడు యేసే ఆలోచనకర్తయు, ఆశ్చర్యకరుడు యేసే ఆలోచనకర్తయు. బలవంతుడేసు సమాధాన ప్రభు, బలవంతుడేసు సమాధాన ప్రభు. బలపరచు తన ప్రజలను, బలపరచు తన ప్రజలను. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. అందరి ప్రియుల ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వలోక సృష్టికర్త యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క పుణ్యనామంలో మా ఆత్మ ప్రాణ దేహములపై కలవరి శిలువలో యేసుక్రీస్తు కార్చిన ప్రశస్తమైన పవిత్రమైన పుణ్య రక్త ప్రోక్షణను ప్రోక్షించుకుంటూ స్వామి, ఈ రీతిగా నీ పాదాల చింతకి ఉదయకాలము సంగముగా సమకూడి రాగలిగే కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఆయుష్కాలం మరొక దినం పొడిగించావు, బ్రతుకుమని సెలవిచ్చావు. ఈ దినం ఉదయకాలం నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చావు స్వామి. ఈ గూగుల్ మీట్లో ఆన్లైన్లో మీరు ఏర్పరిచినటువంటి ఈ యొక్క సదుపాయంను బట్టి నీ సన్నిధికి రావడానికి, మీరు ఇచ్చినటువంటి సంఘముగా సమకూడి రావడానికి, పరిశుద్ధులముగా నీ పిల్లలముగా నీ పాదాల చింతకు రావడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశము తరుణం కొరకై మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ఆదిపితరుడు ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి జన్మ పాపలమై కర్మ పాపాలు చేస్తూ చనిపోయి నరకానికి వెళ్లాల్సినటువంటి మమ్మల్ని మీరు ప్రేమించారు స్వామి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు కాబట్టి, రక్త మాంసములతో మేమున్నాం కాబట్టి ప్రభువా, మీరు రక్త మాంసములలో పాలువారై పరమ విడిచి భూలోకానికి మానవుడుగా అరుదించి మా శిక్ష యావత్తు నీ మీద వేసుకొని మా కొరకు గాయపరచబడి హింసించబడి నలగొట్టబడి మా కొరకై రక్తం చనిపోయి సమాధ్యబడి మూడో దినంలో మృత్యుంజయుడవై లేచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తుంటున్నాం. పరమునకు వెళ్ళారు ప్రభువా, స్థలం సిద్ధపరుస్తూ వస్తున్నారు. నీ ఉన్నతమైన ప్రేమ కొరకు వందనాలు ఆయన. చీకటిలో నుండి వెలుగులోని తీసుకొచ్చారు, పాపములో నుండి పరిశుద్ధతలోనికి తీసుకొచ్చారు. నిత్య నరకము నాశనం నుంచి మమ్మల్ని తప్పించి నిత్య జీవానికి పాత్రులుగా చేశారు. పరలోకపు నిరీక్షణ ఇచ్చారు స్వామి. నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం. యాత్రా జీవితంలో
సత్య సావాసం ఇచ్చి, సంఘం ఇచ్చి, అపోస్తుల బోధ, సావాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం, 4 అంశాలు కలిగినటువంటి నాయన సావాసం మీరు ఇచ్చి, సంఘం ఇచ్చి మీరు కొనసాగింపజేస్తున్నారు. మా ముందు ఉంచినటువంటి దైవజనులు మాదిరిగా పెట్టి ప్రభువా మరే తండ్రి వారిని అనుసరించి జీవించడానికి కనిపెట్టి బ్రతకడానికి ప్రభువా మీరు చూపిస్తున్న కృప అంతటి కొరకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు, ఆ రీతిలో మాట్లాడుతూ వస్తున్నారు. మీరు చూపిస్తున్న కృప, చేస్తూ వస్తున్న సహాయం, మీ మేలు, మీ ఉపకారముల కొరకు మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుని తండ్రి, ఈ లోకములో కాలం ముగిసేంత వరకు పరిశుద్ధ ఆత్మదేవుని మాతో ఉంటూ, మాలో ఉంటూ ప్రభావంలో నడిపించేటువంటి ఆత్మదేవుని కొరకై మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఈ రీతిగా నాయన మా పట్ల మీరు చూపుతున్న కృప, చేస్తున్న సహాయము, మీ మేళ్ళు, మీ ఉపకారములను బట్టి మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి కొంత సమయం నీ సన్నిధిలో గడపనట్టుండగా కొన్ని తలంపులు మీరు మాకు అనుగ్రహించండి. మీరు లేకుండా ఏం చేయలేం నాయన. నిస్సాయులం, బలహీనలం, చటకాని వారం తండ్రి. యోగ్యత, అర్హత లేదు ప్రభా. కడిగి సంపూర్ణంగా నన్ను, మమ్మల్ని అందరినీ నీ రక్తంతో శుద్ధి చేసి పవిత్రపరచమని ప్రార్థనలో ప్రభావం ముందు కొనసాగింపజేయమని రోమా 8:26 ప్రకారం అటువలి ఆత్మయు మన బలహీనతను చూసి సాయం చేయుచున్నాడు. ఏలయనగా యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యములు కాని మురువులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నారు. స్వామి, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచి దేవుడు ప్రభా ప్రార్థించాలని ఆశతో స్వామిని ప్రియులు గూగుల్ మీట్లో ఆన్లైన్ నుంచి వచ్చిన బిడ్డల కొరకై మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, జ్ఞాపకం చేసుకో. కొన్ని తలంపులు మీరు మాకు అనుగ్రహించండి. మాతో మాట్లాడడం తండ్రి. గొంతు, నాలుక, ప్రతి విధమైన అపవిత్రతని ప్రయస్త రక్తంతో కడిగి బలహీనను క్షమించి ప్రభా మీరే మాట్లాడి మహిమను పొందమని ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన కూడికను మాకెంతో ప్రశస్తమైనదిగా, దీవెనకరమైనదిగా చేసి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని అనేక అంశంల నిమిత్తమై భారముతో ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన ఆలకించి ఆయన మీ సొంత సమయంలో జవాబు దయచేసి దేవా, మా ప్రతి మొర మీరు ఆలకిస్తూ, మా ప్రతి మనవి మీరు ఆలకిస్తూ స్వామి సమృద్ధి అయిన జవాబు దయచేస్తూ అడిగి ఊహించు వాటికంటే అత్యధికముగా శక్తి కలిగినటువంటి దేవా, ఆ పక్షాన మీరు చేస్తున్న కార్యము, మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం, ప్రణాళికలు నెరవేరుస్తూ వస్తున్న మీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని పూజిస్తూ ఆరాధిస్తూ ఈ కూడికను మీరే ముందు కొనసాగింపజేయమని తీసుకొచ్చిన మా ప్రియులందరి కొరకు వందనాలు. ఇంకా మీ సంకల్పం, మీ ఏర్పాట్లో ఉన్నటువంటి వారు కూడా ఆయన జాయిన్ అవ్వడానికి గూగుల్ మీట్లో ఆన్లైన్లో మీ కృప చూపిస్తూ రమ్మని ఇచ్చిన అవకాశంను బట్టి స్తుతిస్తూ ఈ దిన పరిచర్య అంతటి కొరకు సిద్ధపరుస్తూ రమ్మని యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో త్వరగా కొన్ని మాటలు చూసుకొని ప్రార్థన మనకి ఎంతో అవసరం కాబట్టి ప్రార్థనలో ముందు కొనసాగమమ్మా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట రాయబడ్డది. ఏడవ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. మొదటి భాగము మనం చూసుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతం ఏమై ఉండాలట? మేలుకరంగా ఉండాలి. కాబట్టి ఆరంభించాము. యేసు ప్రభువా, నేను పాపిని, మీ రక్తంతో నా పాపాలు కడుగు నాయన అనగానే చిన్న మాట ప్రార్థన చేసుకుంటే, ఉచితంగా ఆదాము ద్వారా పాపం వచ్చింది కాబట్టి
ఉచితముగానే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ ఉచితంగానే వచ్చింది. యాత్రా జీవితంలో మన అంతము శ్రేష్టమైనది ఉండడానికి మనం ప్రయాసపడాలి. నమ్మకస్తులంగా జీవించడము అది ఎంతో మంచిది. కాబట్టి విశ్వాసముతో యాత్రా జీవితం ముగించడము, మన అంతము శ్రేష్టమైన ఉండడము అది ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి కొంతమంది జీవితాల్లో యాత్రా జీవితాన్ని ఆరంభించారు, కానీ వారి జీవితాల్లో వారు మార్పు లేక, మారు మనసు పొందక, చివరి దశలో శరీర సుఖమును కోరుకొని, లేకపోతే ఆయా బలహీనతలు విడిచిపెట్టలేకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే నష్టపోతూ వచ్చారు. ఆరంభ దినాల్లో ఏమి లేని స్థితిలో దేవుని మీద ఆధారపడ్డారు. మరి చివరి దశలో అన్ని కలిగి ఉండి దేవుణ్ణి తృణీకరించి లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కొంతమంది ఆరంభ దినాల్లో మరి ఇష్టానుసారమైన జీవితం జీవించి మారు మనసు పొంది తిరిగి పాప క్షమాపణ పొంది చివరి దశలో వాళ్ళు శ్రేష్టమైనటువంటి ముగింపు వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ రక్షించబడ్డాం, ప్రభు మనల్ని విమోచించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, పరలోకపు నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి నమ్మకస్తులుగా జీవించి యాత్రను ముగించడము అది ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి మధ్యలో నిలిచిపోవడం కానీ, మన అంతము భయంకరంగా ఉండడం కానీ అది మనకెంత మాత్రము అది మంచిది కాదు. ఎందుకంటే మనం నమ్మిందే ప్రభువును లోకం విడిచిపెడితే నిత్య మోక్షం ఉందని మనం నమ్మాం. నిత్య నరకం నుంచి ప్రభువు మనల్ని తప్పించాడు. కాబట్టి మన జీవితము శ్రేష్టమైనదిగా, మన అంతము శ్రేష్టమైనదిగా ఉండడము అది ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. మనము క్షమాపణ కోరుతూ పశ్చాత్తాప హృదయముతో మన ప్రవర్తన అంతటినీ ఆయన అధికారంలో కిందకి తెచ్చుకొని సరిదిద్దుకొని గుణపడి జీవించడం ఎంతో మేలు. కాబట్టి కొంతమంది జీవితాలు చూద్దామమ్మా. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ 1 సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం ఆరంభ దినాల్లో ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. ఆరంభ దినాల్లో మంచి జీవితం జీవిస్తూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంతో తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. మరి చూడండి 9వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం త్వరగా కొన్ని మాటలు చూసుకొని ముందుకు వెళ్దాం. 21వ వచనం, 9:21. అందుకు సౌలు, ఇక్కడ ఏమని చెప్తున్నానంటే సమూయేలు సౌలుతో 19వ వచనం, నేను దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను. రేపు నీ మనసులో ఉన్నదంతైనా తెలియదీసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధామములను గురించి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేళ్ల అభీష్టము ఎవరి యందున్నది? నీ అందును, నీ తండ్రి ఇంటి వారి అందును గదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్ఫులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. చూడండి, ఎంత నువ్వు రాజు అవుతావయ్యా, ఇశ్రాయేళ్లకు దేవుడిని ఏర్పరచుకున్నాడు, మొట్టమొదటి రాజు అవుతావు అని సమూయేలు అనే ప్రవక్త సౌలుతో చెప్పినప్పుడు సౌలు అంటున్నటువంటి మాట ఎంతో తగ్గింపుతో అతడు తన ఆరంభ దినాల్లో తన జీవితం ఆరంభిస్తూ వచ్చాడు ఆత్మీయ యాత్రలో. అయితే అతడు ఏమంటున్నాడంటే, నేను బెన్యామీనుడను కాదా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరూ అల్ఫులు కారా? స్వల్పమైన వారము, అల్పులము, ఇలా ఎంతగానో తగ్గించుకొని తన యాత్రను ఆరంభిస్తూ వచ్చాడు ప్రభువులో. కానీ అతడు దినాలు గడిచిన కొలది తన ప్రవర్తనలో మార్పు లేదు. తనలో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి ఆ పాపానికి అతడు లొంగిపోయాడు. తన మనస్సాక్షి అతన్ని ఎన్ని మార్లు గద్దించినప్పటికీ అతడు లోబడలేదు, తప్పు చేస్తూ వచ్చాడు. లోపల ప్రతీకారము, కక్ష, లేకపోతే కపటము, విషపు చూపు నిలుపుతూ వచ్చాడు. ఎన్నో అవకాశాలు దేవుడిచ్చాడు,
ఆ అవకాశాలన్నీ జారా విడుచుకున్నాడు. చివరి దశలో ఏం చేస్తూ వచ్చాడంటే 31వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 31:4 సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనుల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. చూడండి, ఇంత మరి భయంకరమైనటువంటి ముగింపు తన జీవితంలో ముగిస్తూ వచ్చాడు. ఇశ్రాయేళ్లకు మొట్టమొదటి రాజు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. మరి దేవుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు తన పట్ల, కానీ ఆ ఉద్దేశాలన్నీ కాలరాస్తూ వచ్చాడు. ఆరంభ దినాల్లో చక్కగానే ఉన్నాడు, కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ మరి ఆత్మలో కపటం పెట్టుకొని విషపు చూపు కలిపి నిండా విషం కలిగి తన తోటి సహోదరుణ్ణి అతడు గాయపరుస్తూ వచ్చాడు. ఈ నాలుకనట విశ్వాస ఘాతక బాణమని నానా రీతులుగా రాయబడ్డది. కాబట్టి మారు మనసు పొందడము చాలా అవసరం. పశ్చాత్తాపడము, మనసు మార్చుకోవడం, గుణపడము చాలా శ్రేష్టమైంది. ఇంకొక వ్యక్తిని చూస్తే కూడా ఆ రీతిగానే మనకు నష్టపోయినట్టుగా కనిపిస్తాడు. సొలొమోను తన జీవితంలో ఆరంభ దినాల్లో నేను బాలుడను ప్రభువా, నాకు జ్ఞానం లేదు, ఎంత చక్కగా ఆరంభిస్తూ వచ్చాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. అతడు దేవునికి ఎంతగానో సమర్పించుకునేవాడుగా మనకు కనిపిస్తాడు. చూడండి, 3వ అధ్యాయం 4వ మొదటి రాజులు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. 1000 దహన బలులు అర్పిస్తూ వచ్చాడట. ఎంతో చక్కగా ఆరంభ జీవితంలో బాలుడుగా ఉన్నప్పుడే దేవుని కొరకు జీవించాలని తాపత్రయం కలిగి యవన కాలంలో దేవుని సేవ చేస్తూ వచ్చాడు. దేవునికి నమ్మకస్తుడుగా జీవిస్తూ వచ్చాడు. అయితే గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? తన ఆరంభ దినాల్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, నమ్మకత్వంను కనపరిచాడు కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అతనికి. తన భక్తిని, తన యొక్క సమర్పణను చూసి, తను తగ్గించుకున్న విధానమును చూసి దేవుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అందుకని ప్రత్యక్షమయ్యాడు అతనికి. నీకు ఏమి ఇవ్వాలయ్యా, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టము దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. ఇదంతా చక్కగా ఉంది. నేను బాలుణ్ణి, నా దేవా యెహోవా. ఆరంభ దినాల్లో దేవుణ్ణి తన ముందుంచుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు. ఇంకా ఏమంటున్నా, నాకు బుద్ధి చాలదు. దేవునికి సంపూర్ణంగా లోబడ్డటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు యెహోవా మీద ఆధారపడము, యెహోవా అప్పగించుకొని మనం సామెతల గ్రంథంలో ఏ రీతిగా చూస్తామో ఆరంభ దినాల్లో అతడు చక్కగా అతని ప్రవర్తన మనకు కనిపిస్తుంది. ఇంకా ఏమంటున్నాడు, నీ దాసుని నువ్వు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, ఈ జనులంతా నీ వారే కాబట్టి ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయం తీర్చగలవాడేవాడు కాబట్టి నాకు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయం దయచేయి. ఈ సొలొమోను చేసిన ఈ ప్రభువుకు ఈ మనవి అనుకూలమైందట. ఆయన చేసినటువంటి మనవి దేవునికి అనుకూలమైంది. అందుకని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, తనకు ఐశ్వర్యము అడగకపోయినా ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, దీర్ఘాయుషునైనా అడగకపోయినా అవన్నీ ఏమాడగలే కానీ అవన్నీ కూడా దేవుడు అతనికి దయచేస్తూ వచ్చాడు. అయితే యాత్రా జీవితంలో చివరి దశలో అతడు ఏం చేస్తూ వచ్చాడు చూడండి, భయంకరంగా వాళ్ళ జీవితాలు ముగిస్తూ వచ్చారు. ఆరంభ దినాల్లో చక్కగానే కనపరుస్తూ వచ్చారు ఎంతో భక్తిని, కానీ చివరి దశలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వారి ముగింపు భయంకరంగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఇది మొదటి రాజులు 11వ అధ్యాయము. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె
అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చూసారా, సొలొమోను వృద్ధుడైనప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు ఎట్లున్నాడు? కాబట్టి కార్యారంభము కంటే ఆరంభ దినాల్లో ప్రభు మనల్ని ఎలా దర్శించాడు, ఎలా రక్షించాడు, మన జీవితం ఎలా ఉండే, ఏ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ స్థితిని జ్ఞాపకం ఉంచుకొని మన యాత్రా జీవితంలో చివరిలో కూడా మన ముగింపు శ్రేష్టమైనది ఉండునట్లుగా ఇంకా మనం అంచెలంచెలుగా ఎదగడం మంచిది. ఆరంభ దినాల్లో సౌలు నేను ఇతర సేవకుల కంటే ప్రవక్తల కంటే లేశమైనా తక్కువ వాడిని కాదన్నాడు. కానీ చివరి దశలో అతడే ఒక చక్కటి మాట మాట్లాడాడు. నేను పాపులలో ప్రధానుని అన్నాడు. నేను పాపుల్లో. కాబట్టి ఆత్మీయంగా మనం దినాలు గడిచిన కొలది మనము ఎదగవలసిన వారమై ఉన్నాం. కానీ అన్నీ సౌఖ్యంగా కలిగినప్పుడు, లేకపోతే స్థిరపరచబడ్డాక ఉజ్జయ ఏం చేస్తూ వచ్చాడంటే, ఉజ్జయ జీవితాన్ని చూస్తే అతడు స్థిరపడు వరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అయి ఉన్నాడు. యెహోవా అతన్ని స్థిరపరిచాడు. అతని స్థాయికి మించి, అతని స్థితికి మంచి దేవుడు అతనికి ఇస్తూ వచ్చాడు. అయితే మనసున గర్వించి అతడు చెడిపోతూ వచ్చాడు. యాజకులు చేయాల్సినటువంటి పని అతడు చేస్తూ మరి యాజకుల మీద కోపగిస్తూ వచ్చాడు, రౌద్రం చూపిస్తూ వచ్చాడు. భయంకరమైనటువంటి స్థితి తనకు కలిగింది. దేవుని మందిరానికి రాకుండా కుష్ఠరోగం కలిగింది. ఒక ప్రత్యేకమైన గదిలో తన అంతిమ యాత్రను ముగిస్తూ వచ్చాడు, తన జీవితాన్ని ముగిస్తూ వచ్చాడు. ఎంత భయంకరం చూడండి. ఎంతో నమ్మకత్వాన్ని కనపరిచినటువంటి వ్యక్తి అట్లా జీవితమును ముగించవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ సమూయేలును మనం ఇక్కడ సొలొమోను చూస్తే మనకు అర్థమవుతుంది. అతని వృద్ధుడైనప్పుడు ఏం చేస్తూ వచ్చాడట? ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమైన ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయేను. ఎవరికి దాసుడైంది ఇప్పుడు? సొలొమోను కేమోషు అను మోయాబీయుల ఏమైన దేవతలకు, మొలయకు అను అమ్మోనీయుల ఏమైన దేవతకును యెరూషలేము ఎదురున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. వాటికి దాసులైపోయింది ఇప్పుడు. అర్థమైందా? అందుకని చివరి దశలో తన ముగింపు భయంకరమైనదిగా మనకు కనిపిస్తుంది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మనం దావీదును చూస్తే అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు. తనము ఆరంభం ఎలా ఉందో, మధ్యలో ఎన్నో ఒడుకుదొడుకులు. ఎందుకంటే యాత్రా జీవితంలో మన స్వభావాన్ని బట్టి ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో బలహీనతలు మనలో ఆవరించి ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని సరిచేసుకుంటూ ప్రభు రక్తము అందుబాటులో ఉంది కాబట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయనను మనం ముందుంచుకొని మన యాత్రా జీవితము మనం ముందు కొనసాగడం మంచిది. మన ముగింపు కూడా శ్రేష్టమైనదై ఉండునట్లుగా దేవుడు కృప చూపించును గాక. అపోస్తలుడైన పౌలు ఆరంభ దినాల్లో సంఘాన్ని హింసించేవాడే, భయంకరమైన జీవితం జీవించేవాడే. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ప్రభు తనను జ్ఞాపకం చేసుకున్నాడు, తన పాపపు జీవితం అంతటిని విడిచిపెట్టాడు, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టపడ్డాడు, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాడు. దినాలు గడిచిన కొలది ఆత్మలో అతడు ఎదుగుతూ వచ్చాడు. అందుకని అన్ని విషయములలో మితముగా ఉండమని అతడు చివరి దశలో ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దినాలు గడిచిన కొలది అతడు ఆరంభ దినాల్లో ఎంత హెచ్చింపు కలిగిన మనసు కలిగి ఉన్నాడో, ఆ చివరి దినాల్లో అంత తగ్గింపు కలిగి ఉన్నాడు, అంత దీనత్వం కలిగి ఉన్నాడు. నేను లేశమైనా తక్కువ వాడిని కాదన్నాడు. చివరి దశలో ఏమన్నాడంటే, నేను అందరికంటే తక్కువ వాడిని అన్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, అతడు పాపులలో ప్రధానుడని అన్నాడు. అంత తగ్గింపులోనికి వచ్చి చివరి దశలో అతడు ప్రభు మీద ఆధారపడి ప్రభు పరిచర్య చేస్తూ అతడు నీతి కిరీటం కొరకు మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. పరుగు కడముట్టించడం మంచిది. గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తడం లేదు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన జీవితం కూడా మన గురి, మన గమ్యము మన ప్రభువైన యేసుక్రీస్తే. విశ్వాసంలో కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెంలో మనం కూడా ఓపికతో పరిగెత్తుదామని వాక్యం మనకు సెలవిస్తుంది. దయచేసి మనషే అనేటువంటి ఒక రాజు కూడా ఉన్నాడు. అతడు ఆరంభ దినాల్లో ఎంతో భయంకరమైన 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక్క మాట చూసుకొని మనము ప్రార్థనలోని వెళ్దాం. ఇతడు తన ఆరంభ దినాల్లో భయంకరమైనటువంటి జీవితమే జీవిస్తూ వచ్చాడు. తెలియక పొరపాటు చేస్తుంది కాబట్టి కనికరించబడితేనే ఉన్నది వాక్యము.
మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అయితే ఆరంభ దినాల్లో 12 ఏండ్ల వాడైనప్పుడు అతడు యెరూషలేములో ఏలన ఆరంభించి రాజుగా చేయబడి 55 సంవత్సరాలు అతడు పరిపాలన చేస్తూ వచ్చాడు. దేవుని దృష్టికి అతడు వ్యతిరేకమైన జీవితం, తిరుగుబాటు చేసేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తనను దర్శించాడో, తనకు శ్రమలు అనుమతించాడో, తనను గుణపరచడానికి ఇష్టపడ్డాడో ఆయన గుణపరచబడ్డాడు. అందుకని 10వ వచనం చూస్తే, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయారు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, అప్పుడు ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకోవడం మంచిది. గుణపడడం, పశ్చాత్తాపడడం. ఎందుకంటే నీతిమంతుడు పడినను 7 మార్లు తిరిగి లేస్తాడని దేవుని వాక్యం. సరే, ఆ ప్రభు రక్తం అందుబాటులో ఉంది కాబట్టి మనము ప్రతి క్షణము ప్రతి సందర్భం కడుక్కొని మన యాత్రా జీవితంలో ఈ లోకం విడిచిపెట్టేంత వరకు భయభక్తులు కలిగి జీవించి శ్రేష్టమైన ముగింపు కలిగి ఉండడం మంచిది. నిత్యత్వంలో ప్రవేశించడమే అది మంచిది. అందుకనే మనష్షే చేసిన ఇతర కార్యములను బట్టి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే 19వ వచనం, అతడు చేసిన ప్రార్థనను గూర్చి, అతని మనవి వినబడుటను గూర్చి, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చి తాను గుణపడక ముందు, అంటే ఏం చేయబడ్డాడు? అతడు గుణపడ్డాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. ముగింపులో అతని జీవితం ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది. ఆరంభ దినాల్లో ఎంతో భయంకరమైన జీవితమే ఉంది, కానీ చివరి దినాల్లో ఎంతో ముగింపు శ్రేష్టమైనదిగా ఉంది. కాబట్టి కార్యారంభము కంటే కార్యాంతం మేలుకరంగా ఉండడము మంచిది. దేవుడు వచ్చి శ్రేష్టమైన జీవితం మనకిచ్చి మనల్ని అనిత్యత్వములో మనల్ని చేర్చును గాక.